భారత న్యాయ వ్యవస్థ పక్షపాత వైఖరి. చంపింది ముస్లిం వర్గం వారు అయితే జీవిత ఖైదీ, అదే హిందూ అయ్యి ఉంటే మరణ శిక్ష. అసలు హత్య చేయడమే మానవత్వానికి గొడ్డలి పెట్టు. అలాంటిది ఆ దారుణం ఒడిగడితే వర్గాలను బట్టి శిక్ష ఉంటుందా? అటు ప్రణయ్ కేసులో ఇటు నాగరాజ్ కేసులో రెండిట్లో జరిగింది పరువు హత్యనే. ప్రణయ్ హత్య కేసులో సుభాష్ శర్మ అనే వాడికి మరణ శిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు. అలాగే నాగరాజ్ కేసులో చంపిన ఇద్దరు ముస్లింలకు జీవిత ఖైదు. మరణ శిక్షను మార్చిన న్యాయస్థానం. ముస్లింలంటే ప్రత్యేక ఇష్టమా, లేకపోతే వారికి ఏవైనా ప్రత్యేకమైన మినహాయింపులు ఉన్నాయా? లెట్స్ గెట్ ఇన్ టు ది సబ్జెక్ట్. న్యాయస్థానంలో పక్షపాతం. వెల్కమ్ టు విదురా న్యూస్. ది మిర్రర్, మన ప్రపంచం మరో కోణం. తప్పు ఎవరు చేసినా అది తప్పే. లక్షాధికారికైనా శిక్షాధికారికైనా ఒకటే న్యాయం. చట్టం ముందు ఎవరు అతిథులు కాదు. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ వాస్తవ కోణాల్లో చూస్తే అసలు సంగతి ఇటే తేటు తెల్లం అవుతుంది. రెండు హత్యలు, రెండు తెగలు, ఒకటే కోణం, కానీ న్యాయస్థానం విధించిన శిక్ష మాత్రం పక్షపాత వైఖరితో ఉన్నట్టు చూడవచ్చు. చంపింది మనిషి అయినప్పుడు, పోయింది ప్రాణం అయినప్పుడు, కారణం ఒకటే అయినప్పుడు శిక్ష ఎందుకు వేరువేరుగా ఉంది అనేది ఆలోచించాల్సిన అంశం. ఇక్కడ మనం రెండు భాగాలుగా విశ్లేషిద్దాం. ముందుగా ప్రణయ్ హత్య కేసు గురించి. ఇది 2018లో జరిగింది. ఈ ప్రణయ్ అనే వ్యక్తి కన్వర్టెడ్ క్రిస్టియన్. ఇప్పుడు మతాల గురించి ఎందుకంటారా? సబ్జెక్ట్ మొత్తం తిరిగేది దాని చుట్టే కాబట్టి ముందుగా చెబుతున్నా. అల్లారు ముందుగా పెంచుకున్న కన్న కూతుర్ని ప్రణయ్ అనే వ్యక్తి ప్రేమించి లేపుకొని పోతే కోపంతో రగిలిపోయిన తండ్రి సుపారీ గ్యాంగ్ కి డబ్బులిచ్చి మరీ అతన్ని చంపించాడు. మనం సాధారణంగా ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాం లేదా వినే ఉంటాం. ఇంట్లో అమ్మాయి లేదా అబ్బాయి పెద్దలకు ఇష్టం లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకుంటే పెద్దలు కొన్ని రోజులు దూరం పెడతారు. కానీ ఇక్కడ జరిగింది వేరే. కూతుర్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మారుతిరావు అనే వ్యక్తి గురించి కాస్త చర్చించాలి. తన కూతురు అమృతాని స్కూల్లో ఎవరో అవమానించారు అని స్కూల్ పక్కనే ఉన్న స్థలం కొని అక్కడే పెద్ద స్టాండర్డ్స్ కలిగిన స్కూల్ ని కట్టించాడు. ఒకసారి అమృతకి దెబ్బ తగిలి హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్ సమయానికి రాలేదు అని కూతురు కోసం ఒక పెద్ద హాస్పిటల్ కట్టించి జనాలందరికీ న్యాయమైన వైద్యం తక్కువ ఖర్చులో అయ్యేలా ఏర్పాటు చేశాడు. మారుతిరావు లాంటి తండ్రి సినిమాలో చూడొచ్చు, కానీ బయట అలాంటి వారు చాలా అరుదు. అంత ప్రేమించిన కూతురు అసలు స్థిరపడిన ఆ యోగ్యుడికి ఇచ్చి ఆ విధంగా పెళ్లి చేయాలి అనుకుంటాడు. ఒక తండ్రిగా తనకంటూ ఎక్కువ అంతస్తు కలిగిన వారికి ఇవ్వాలి అని ఉంటుంది ఏ తండ్రికైనా. అలాంటప్పుడు మారుతిరావుకి ఎందులో కూడా సరితూగని ప్రణయ్ లాంటి వ్యక్తికి తన కూతుర్ని ఇవ్వడానికి ఏ తండ్రి ఒప్పుకోడు. ఈ విషయంగా తరచూ అమృతకి మారుతిరావుకు వాగ్వాదాలు జరిగాయి. ప్రణయ్ని కూడా మందలించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఏది లెక్క చేయకుండా పెళ్లి చేసుకున్నారు. సరే, తండ్రి తన కూతురు తన మాట వినలేదు అని బాధలో ఉన్నారు. కొన్ని రోజులు అతనిని పట్టించుకోకుండా వారి బతుకులు ఏవో వారు బతికినా కానీ ఏమి గొడవ జరగకపోయేదేమో. కానీ వారు రిసెప్షన్ కి సంబంధించిన క్లిప్స్ తో పాటు కొన్ని ప్రైవేట్ క్లిప్స్ కూడా మారుతిరావుకి పంపించాడు ప్రణయ్. రెచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో అలాంటి దారుణానికి పాల్పడ్డాడు ప్రణయ్. అసలే బాధలో ఉన్న మారుతిరావుకి కట్టెలు తెంచుకునేంత ఆవేశం వచ్చింది. ఆవేశంలో మనిషి విచక్షణను కోల్పోతాడు. ఆ ఆవేశంలోనే కిరాయి రౌడీలకు డబ్బులిచ్చి ప్రణయ్ ని హత్య చేయించాడు మారుతిరావు. దేశవ్యాప్తంగా ఆనాడు సంచలనం అయ్యింది ఈ వార్త. పోలీసుల దర్యాప్తులో మారుతిరావు నేరస్తుడు అని తెలిసింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే కన్వర్టెడ్ క్రిస్టియన్ అయిన ప్రణయ్ ను SC/ST సెషన్స్ కోర్టు తీర్పు ఇవ్వడం అనేది ఏ విధంగా ఆమోదయోగ్యం? తను మతం మారి మైనారిటీలోకి వెళ్ళాడు. మతం మారితే SC/ST కి సంబంధించిన ఏవి కూడా వారికి వర్తించవు అని సెషన్ కోర్టు కి తెలియదా? మరణ శిక్ష కేవలం సుభాష్ శర్మ అనే వ్యక్తికే విధించింది. మిగిలిన వారు A3 అస్గర్ అలీ, A4 బారీ, A5 కరీం, A6 శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాంలు నిందితులుగా ఉన్నారు. శ్రవణ్ కుమార్, శివ తప్పించి మిగిలిన అందరూ ముస్లిం అవ్వడం వలన వారిలో ఒకరికి కూడా ఉరి విధించలేదు అనేది ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే ఇప్పుడు రెండో అంశం, నాగరాజు అఫ్రిన్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇంట్లో ఒప్పుకోకపోవడంతో దళితుడైన నాగరాజు అఫ్రిన్ తో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం నచ్చని అఫ్రిన్ అన్న మరియు బావ అయిన సయ్యద్ మొబిన్
బిన్ మొహమ్మద్ మసూద్లు ఇద్దరు కలిసి మే 4, 2022లో నాగరాజ్ను అతి కిరాతకంగా హత్య చేశారు. ఎస్సీ ఎస్టీ సెషన్స్ కోర్టులోనే విచారణ జరిగినప్పటికీ ఇద్దరు ముస్లింలు చంపినట్టు రుజువైనా కానీ వారిలో ఒకరికి కూడా ఉరిపడలేదు. జీవిత ఖైదు మరియు 1000 రూపాయల జరిమానా విధించబడింది. పైన మొదటి అంశమైన కన్వర్టెడ్ క్రిస్టియన్ ప్రణయ్ హత్యలో ముస్లింలకు ఉరిపడలేదు. రెండవ అంశమైన దళిత హిందూ నాగరాజు హత్యలో ఇద్దరు ముస్లింలకు ఉరిపడలేదు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే, ఒకటి, కోర్టు వారు కన్వర్టెడ్ అయితే మైనారిటీలోకి వెళ్లిన ప్రణయ్ ను ఎస్సీ ఎస్టీ చట్టాల కింద ఏ విధంగా కేసును విచారించారు. రెండోది, సుభాష్ శర్మ అనే వ్యక్తికే ఉరి విధించి మిగిలిన ముస్లింలకు ఎందుకు జీవిత ఖైదు విధించారు. ఇందులో అఫ్జల్ అనేవాడు ఇంకో కేసులో కూడా శిక్ష అనుభవిస్తూ ఉండడం గమనార్హం. మూడోది, దళితుడైన నాగరాజు హత్య కేసులో ఇద్దరు ముస్లింలకు ఎందుకు ఉరి విధించలేదు. పైన ముందే చెప్పినట్టు ఇక్కడ వ్యక్తులు వేరే, అంశం మటుకు ఒకటి, అదే పరువు హత్య. ఒకే నేరం అయినప్పుడు ఎందుకు నాగరాజును చంపిన వాళ్లను ఎందుకు ఉరివేయకుండా వదిలింది కోర్టు అనేది మెదడును తొలిచేసే ప్రశ్న. ముస్లింలకు ఏవైనా ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయా? ఇవే కావు, ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిలతో క్లాస్మేట్ అయినందుకు పక్కపక్కన నిలబడి పానీపూరి తిన్నారని హిందూ అబ్బాయిని ముస్లిం వర్గాలు కొట్టారు. మరొక చోట ముస్లిం అమ్మాయి లిఫ్ట్ ఇచ్చినందుకు బైక్ ను ఆపి ముస్లిం వర్గాలు విచక్షణ రహితంగా హిందూ అబ్బాయిపై దాడి చేశారు. ఇలాంటివి కోకోలలు. వీటిపై ఎలాంటి కేసులు పరిగణనలో ఉన్నాయి? దాఖలు లేవు. అదే హిందూ అమ్మాయిని మాయ మాటలతో లోబర్చుకుంటున్నారు. వీటి మీద ప్రతిఘటిస్తే హిందువుల మీద అటెంప్టివ్ మర్డర్ కేసు వేస్తారు. ముస్లింలకు ఎందుకు ఇంత గులాంగిరి చేస్తున్నారు ఈ చట్టం న్యాయం అనేది అందరూ ఆలోచించాల్సిన అంశంగా చెబుతూ మీ వివరా న్యూస్. జై హింద్.